అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన 1 గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదా, చాలా అందరూ వేలు పోసి కొనుక్కుంటూ ఉంటాం. వీటిని అయితే నల్లగా వచ్చేసినాయని యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తాం కదా, వీటిని అయితే క్లీన్ చేసుకోవడం చూపిస్తాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇలా బ్లాక్గా వచ్చేసినవి. అసలు 1 లీటర్ దాకా వాటర్ తీసుకొని దానిలో బేకింగ్ సోడా కొద్దిగా తీసుకోండి. దీనిలో 1 స్పూన్ నిమ్మ ఉప్పు తీసుకోండి. కొద్దిగా సర్ఫ్ వేసాను. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం 1 గ్రామ్ గోల్డ్ కానివ్వండి, గోల్డ్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చాలా వస్తువులు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మన దగ్గర ఉన్న లాంగ్ చైన్ కానివ్వండి, ఇంకా ఏదైనా జ్యువెలరీ కానివ్వండి, ఇలా మరిగే వాటర్లో వేసేస్తే ఆ మరుగుతున్న వాటర్ వేడి తగిలేసి దానిలో ఉన్నవి డస్ట్ అంతా పోయి క్లీన్గా వస్తాయి. వీడియోలో చూస్తున్నట్లు చూసారా ఎంత బ్లాక్గా ఉందో ఇది వేసినప్పుడు. సో ఇలా అయితే ఈజీగా మన జ్యువెలరీని క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ మీ ముందుకు తెచ్చేస్తాను. ఇది లాంగ్ చైన్ చాలా బ్లాక్గా ఉంది, ఒకసారి చూడండి. మీకు వీడియో దగ్గరగా చూపిస్తున్నాను. దీన్ని వాటర్లో అట్లా మరుగుతున్న వాటర్లో పెట్టేసి ఇలా తీయగానే చూడండి ఎలా మారిపోయిందో. ఈ టిప్ అయితే అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వాటర్ ఈ జ్యువెలరీ హోల్స్లోకి పోయి దానిలో ఉన్న డస్ట్ మొత్తాన్ని క్లీన్ చేసేస్తాయి. లెమన్ సాల్ట్ కానివ్వండి, బేకింగ్ సోడా, ఇవి క్లీనింగ్కి చాలా యూజ్ అవుతాయి. చూసారా, వీటిని క్లీన్ చేసేసాను. ఇలా ఒక 5 మినిట్స్ అలా ఉంచుకోండి. అదే గోల్డ్ జ్యువెలరీ అయితే ఇలా మరిగే వాటర్లో వేసేసి వెంటనే తీసేయండి. వాటర్లో అలా ఉండనివ్వద్దు ఎక్కువసేపు, 1 or 2 మినిట్స్కి తీసేయండి. గోల్డ్ కూడా చాలా క్లీన్ అయిపోతుంది, చాలా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. ఈ వాటర్ని అయితే మళ్ళీ ఇదే వాటర్లో జ్యువెలరీ తీసేసిన తర్వాత పూజా సామాగ్రి కూడా ఈ వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ వీడియో అయితే షార్ట్ చేసి అప్లోడ్ చేశాను, పూజా సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలని. ఇలాగే మన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ క్లీన్ చేసిన తర్వాత వాటర్లోనే ఇది క్లీన్ చేశాను. చూడండి, ఇవి డస్ట్ మొత్తం క్లీన్ అయిపోయాయి. వేసేటప్పుడు చూసారు కదా దీని లోపల డస్ట్ ఎలా ఉందో. సో క్లీన్ చేసేసాక అయితే ఇలా వచ్చేసాయి. తప్పకుండా మీకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దీన్ని అయితే ఈ వీడియోని షేర్ చేసినట్టు క్లీన్ చేసేదండి. జ్యువెలరీ అయితే ఇలా వచ్చింది. ఈ వాటర్లోంచి తీసేసిన తర్వాత వీళ్ళని ఒకసారి బ్రష్తో క్లీన్ చేయండి. సోప్ వాటర్ కానివ్వండి, దేంతో అయినా ఒక్కసారి బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఇలా జ్యువెలరీ అయితే కొత్త వాటిలా కనిపిస్తాయి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఇదంతా ఫ్రాంక్ అయితే కాదు, మీ కళ్ళ ముందే చేసిందే కదా. చూడండి, ఈ లాంగ్ చైన్ అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది.